ఒక్క ప్రమాదం 100 కోట్లకు దారి తీసింది. విమానంలో చనిపోయిన వాళ్ళు 241 మంది, హాస్టల్లో చనిపోయిన వాళ్ళు 33 మంది. టోటల్గా 270 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఈ లెక్క ప్రకారం వీటిపై ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయబోతున్నారు. దాదాపుగా 1200 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలకి భారం పడనున్నాయి. విమానంలో చనిపోయిన 241 మందితో పాటు హాస్టల్లో చనిపోయిన 33 మందికి కూడా టాటా గ్రూప్ ₹1 కోటి ఇంటిగ్రేషన్ ఫిక్స్ చేసింది. టాటా గ్రూప్ ప్రకారంగా నేలపై మరణించిన వ్యక్తులకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించి మెడికల్ ఖర్చులను కూడా బాధ్యత వహిస్తున్నారు. అయితే టాటా గ్రూప్ ప్రకటించిన ₹1 కోటి పక్కన పెడితే ప్రమాదంలో మరణించిన ప్రయాణికులకు బీమా కంపెనీల నుండి దాదాపుగా 1.5 కోట్ల పరిహారం కూడా లభిస్తుంది. ఎయిర్ ఇండియా పాలసీకి ప్రాథమిక బీమా సంస్థలు టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అండ్ ఇతర పిఎస్యు జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు, ఏఐజీ రీ ఇన్సూరెన్స్ సంస్థలు తీసుకుంటున్నాయి. ప్రమాదానికి గురైన విమానం విలువ దాదాపుగా $75 మిలియన్ నుంచి $85 మిలియన్ వరకు ఉంటుంది. ఈ అమౌంట్ అంతా లెక్కేస్తే చినిగి చాటంతై, ఆ తర్వాత చాపంతై, ఆ తర్వాత చెరువంత అవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ ప్రమాదం వెనకాల ఎన్ని కుటుంబాలు కన్నీటి గాథ ఉందో ఎవ్వరూ చెప్పలేం. ఈ విమానంలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తున్న నగంతాయ్ శర్మ అనే యువతికి 22 సంవత్సరాలు. ఈమె కుటుంబీకులు ఈమె కోసం ఎంత తప్పించిపోతున్నారో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఈమె ప్రమాదం జరిగిన రోజు ఉదయం 11:30 లండన్ వెళ్తున్నట్టు తన అక్కకు ఫోన్ చేసి చెప్పింది. మళ్ళీ మాట్లాడడం కుదరదేమో, జూన్ 15న తిరిగి వస్తానని సోదరితో అంది. ఆ చివరి మాటలను తలుచుకొని ఆమె కుటుంబీకులు కన్నీటి బాధని అనుభవిస్తున్నారు. అంతేకాకుండా ఫ్లైట్లో ఈమె చేసిన రీల్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకొక యువతి ఫ్లైట్ మిస్ అయిపోతుందేమో అనే తపనతో చాలా తొందరపాటుగా బయలుదేరింది. అయినా ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం వల్ల ఈమె ఫ్లైట్ ఎక్కలేదు. తీరా ఎయిర్పోర్ట్లో కూర్చొని ఫ్లైట్ మిస్ అయిపోయానే అనే బాధపడుతున్న టైంలో 2 నిమిషాలకే ఈ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. దాని తర్వాత ఈమె ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్లే నేను బ్రతికి బయటపడ్డాను అని మీడియా ముందు చెప్పుకొచ్చింది. అయితే ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన హాస్టల్లో చనిపోయిన వారిని బయటకు తీసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియోలో మీరు ఈ విజువల్ని చూడవచ్చు. అసలు ఈ వీడియో చూస్తుంటే చచ్చే టైం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే మన నంబర్ వచ్చిన తరువాత మనం లైన్లో నిలబడాల్సిందే అని అనిపిస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ కపూర్ అనే ఒక పారిశ్రామికవేత్త కరిష్మా కపూర్ మాజీ భర్త. ఈయన ఎలా చనిపోయాడో మీకు తెలుసా? గొంతులో ఈగ ఇరుకొని చనిపోయాడు. ఈగ ఇరుక్కుంటేనే చనిపోవడం ఏంట్రా, మింగితే వెళ్ళిపోతుంది కదా అంటారా? నేను అలాగే అనుకున్నా. కానీ ఈగ సరిగ్గా శ్వాసనాళంలో ఇరుక్కుంది. ఎక్కడ ఇరుక్కోకూడదో ఖచ్చితంగా అక్కడే ఇరుక్కుంది. శ్వాస ఆడక ఈయన చనిపోయారు. మన టైం బాగోలేకపోతే అరటి పండు తిన్నా పన్ను ఉడుతుంది. ఎక్కడో ఎగురుతున్న ఫ్లైట్లో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదం కాస్త హాస్టల్ వైపు మళ్ళింది. 3rd ఫ్లోర్లో భోజనం చేస్తున్న విద్యార్థులు ఆ ప్రమాదానికి గురై 33 మంది చనిపోయారు. మన ప్రాణం మీద మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మన టైం వచ్చిన తర్వాత మనం లైన్లో నిలబడాల్సిందే. అంతేందుకు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా 241 మంది నిప్పులో కాలి బూడిదైనా సరే భగవద్గీత మాత్రం ఒక్క చిన్న ముక్క కూడా కాలలేదు. ఈ విజువల్స్ ని మీరు వీడియోలో కూడా చూడవచ్చు. దీని గురించి మీరేమనుకుంటారు కింద కామెంట్స్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. అయితే ఈ విమాన ప్రమాదంపై చాలా అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ విమానంపై శత్రు దేశాల నుండి సైబర్ దాడి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ శత్రు దేశాల కమ్యూనికేషన్ సిస్టమ్ హ్యాక్ చేశారా అనుకుందాం. మార్గం మధ్యలో వెళ్ళిన తరువాత హ్యాకింగ్కి గురై ఆ ప్లేన్ క్రాష్ అవ్వాలి. కానీ అలా జరగలేదు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్లలోనే ఈ విమానం కుప్పకూలిపోయింది. సో హ్యాకింగ్కి గురి కాలేదేమో అని నా అనుమానం. ఎందుకంటే ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, ఆల్రెడీ ఈ ఫ్లైట్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని బయటపడింది. ఫస్ట్ జూన్ నెలలో ఒకసారి బయటపడింది, డిసెంబర్లో రెండోసారి బయటపడింది. అయినా కూడా ఈ ప్లేన్ సర్వీస్ ను ఆపకుండా రన్నింగ్ చేస్తూనే వచ్చారు. అండ్ సెకండ్, ఫ్లైట్ లో ఎలాంటి పరికరాలు పనిచేయకపోవడం అండ్ అది ఎందుకు స్టక్ అయ్యాయో వాటిని చెక్ చేయకపోవడం కూడా ఒక తప్పే. ఇలాంటివి ఎన్నో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. వీటన్నిటికీ ఒకే ఒక సమాధానం, బ్లాక్ బాక్స్. అసలు ఆ రోజు విమానంలో ఏం జరిగింది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 32 సెకండ్లకే లైట్స్ ఎందుకు ఆరెంజ్
ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ లో వెలిగాయి. మేడే కాల్స్ ఎన్నిసార్లు వచ్చాయి, అసలు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ఎయిర్ హోస్టెస్ ఎందుకు అరిచారు, సరిగ్గా టేకాఫ్ అవుతున్న విమానం ఒక్కసారిగా ఎందుకు కిందికి వచ్చేసింది, వీటన్నిటికీ సమాధానం బ్లాక్ బాక్స్ ఒక్కటే. ఈ బ్లాక్ బాక్స్ ఆరెంజ్ కలర్ లోనే ఉంటుంది. అండ్ ఏదైనా ప్రమాదం జరిగినా కూడా, ఎంత పెద్ద అగ్ని ప్రమాదం జరిగినా సరే, వాటి లోపల ఉండే సమాచారం క్రష్ అవ్వకుండా ఉండడానికి వీటిని అలా డిజైన్ చేశారు. అండ్ ఇది ఎంత కాలినా సరే వీటికి ఈజీగా గుర్తించవచ్చు. అయితే విమానాల్లో బ్లాక్ బాక్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి సివిఆర్, రెండోది ఎఫ్డిఆర్. ఈ సివిఆర్ అంటే కాక్పిట్ లో జరిగే ప్రతి ఒక్క సమాచారాన్ని రికార్డ్ చేసుకుంటుంది. ఇద్దరు పైలట్లు ఏం మాట్లాడుకున్నారు, ఫ్యూల్ ఎంత ఉంది, కాక్పిట్ నుండి ఎలాంటి సౌండ్స్ వస్తుంది, డిస్ప్లే బోర్డ్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే సమాచారాన్ని మొత్తం ఇది సేవ్ చేసుకుంటుంది. ఇక ఎఫ్డిఆర్, ఫ్లైట్ ఏ తీరులో నడుస్తుంది, ఫ్లైట్ ఎంత ఎత్తులు ఎగురుతుంది, ఫ్లైట్ లో ఏం జరుగుతుంది, ఫ్లైట్ సిగ్నల్స్ ఖచ్చితంగా ఉందా లేదా అనే ఈ ఎఫ్డిఆర్ సేవ్ చేసుకుంటుంది. విమానంలో ఈ రెండు బ్లాక్ బాక్సులు లేకపోతే విమానంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం అవ్వదు. ఇప్పుడు ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో ఒక బ్లాక్ బాక్స్ మాత్రమే దొరికింది, రెండోది కనిపించలేదు. ఈ రెండో బ్లాక్ బాక్స్ దొరికితే అస్సలు ఆ రోజు ఏం జరిగిందో పూర్తి సమాచారాన్ని అందిస్తామంటున్నారు అధికారులు. ఈ బ్లాక్ బాక్స్ విశ్లేషణ ద్వారా విమానం అకస్మాత్తుగా ఎందుకు దిగిందో అర్థమవుతుంది. చాలా మంది అనుమానం పడే విధంగా ఇది హ్యాకింగ్ కి గురైందా లేదా అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్స్ బ్యూరో ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ఇది భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన ఎయిర్ యాక్సిడెంట్ గా నిలిచిపోయింది. మన ఇండియాలో ఇంతవరకు ఈ సంఖ్యలో మనుషులు చనిపోలేదు. అప్పుడప్పుడు విమాన ప్రమాదాలు జరుగుతూ వచ్చాయి కానీ వాటి సంఖ్య కూడా అంతంత మాత్రమే ఉండేది. ఇక నుంచి ఎయిర్ ఇండియా ప్రతి ఒక్క ఫ్లైట్ బయలుదేరేటప్పుడు ఖచ్చితంగా చెక్అవుట్ చేసి పంపిస్తామని ఈ సంస్థ సిస్టమ్ పెట్టింది. అయితే ఈ సిస్టమ్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో తెలియదు, కానీ ఈ ఆలోచన అయితే చాలా బాగుంది. ఇప్పటికే చాలా మంది విమాన ప్రయాణం చేయాలంటే అవసరమా అనే పదాలు వాడుతున్నారు. ఇలాంటి ఘోరాతి ఘోరాలు జరుగుతూ ఉంటే విమాన ప్రయాణాలు తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయని అధికారులు వెల్లడిస్తున్నారు. విమాన ప్రమాదాలు జరగకుండా చెక్ పెట్టాలంటే విమాన తయారీలో చాలా ఆప్షన్లతో కూడుకున్న టెక్నాలజీతో విమానాలను తయారు చేయాలి. ఫ్లైట్లో ఏదైనా సమస్య వస్తే ప్యాసింజర్లను సపరేట్ చేసే ఆప్షన్ తీసుకురావాలి. అండ్ వాళ్ళు సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయ్యే విధంగా విమానాలను తయారు చేయాలి. ఇలాంటి ఫెసిలిటీ పెడితే తప్ప విమాన ప్రమాదాలు తగ్గవు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియోలో ఏదైనా పాయింట్ మిస్ అయి ఉంటే మీరు కామెంట్లు తప్పకుండా తెలపండి. అండ్ ఈ వీడియోకి ముందు పార్ట్ 1 వీడియో చేశాను, ఆ వీడియో కనుక మీకు మిస్ అయి ఉంటే ఆ వీడియోను చూసేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు మరిన్ని కావాలనిపిస్తే ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు మాత్రమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మీ ముందు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాబాయ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. మంచిది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.